ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచుల సంఘం చేసి రాష్ట్ర అధ్యక్షుడు సర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కొన్ని గ్రామాల్లో వేలంపాటలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ధనబలంతో కొందరు సర్పంచ్ పదవులను కొనుక్కుంటూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. డబ్బులు తీసుకొచ్చి పనులు చేశారని గుర్తు చేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొందరు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్నది. మామూలుగా సందడి అంటే జాతరలాగా తలపిస్తున్నట్టు ప్రతి గ్రామంలో కనపడుతుంది. ఆ గ్రామంలో ఏ గ్రామంలో చూస్తే మద్యం డబ్బులు ఏరులై పారుతున్నాయి. కొన్ని గ్రామాలలో ప్రజలు ఓటక్కు వినియోగించుకోకుండా ఏకగ్రీయాలు పెట్టిరు. కొన్ని గ్రామాలలో మాత్రం బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు ధనబలం ఉన్న వాళ్ళే ప్రజాప్రతినిధిగా సర్పంచులుగా ఎన్నికైతున్నారు. కానీ ఏకగ్రీయం అనేది అది కరెక్ట్ కాదు. భారతదేశంలోనే అంబేద్కర్ రచించిన ఆయన ఆశయం, ఆయన తీసుకొచ్చిన విధానం ప్రతి ఒక్కరికి ఒక ఓటక్కు వినియోగించుకోవాలంటే ఆ ఓటక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడుస్తున్నట్టు కనపడుతుంది. ధనబలంతోనే ఏకగ్రీయం చేస్తున్నారు. అంటే ప్రజల్ని ఓటక్కు వేసుకోకుండా ప్రజల్ని ఈ భయం బాధలకు గురి చేస్తున్నట్టు ఈ ప్రజాస్వామ్యంలో పెట్టుబడిదారు వర్గాలను ఈ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేక సార్లు బిల్లులు రాలేదని మా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి పరిస్థితులు అప్పులు చేసి మీరు పోటీ చేసిన అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎవరు కూడా డబ్బులు పెట్టకుండా ధనాన్ని పెట్టకుండా మీరు పోటీ చేసి గ్రామం మీద ఉన్న అవగాహనతోనే మీరు సర్పంచ్గా ఎన్నిక కావాలి. కానీ ప్రజలు కూడా తమ ఓటు గ్రామంలో ఉంటూ గ్రామానికి సేవ చేద్దామనే నాయకుడిని ఎంచుకునే విధానాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ త్వరలో వీళ్ళు రేపు 11వ తారీఖు జరుగుతున్న ఎన్నికల మొదటి షెడ్యూలు, అదేవిధంగా 14వ తారీఖు జరుగుతున్న 2వ షెడ్యూల్ అనేది 17వ తారీఖు జరుగుతున్న 3వ షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిర్రు. ఈ రిలీజ్ లో కూడా మేము ఇప్పటికీ ఈ ఎన్నికల సంఘానికి చెప్తున్నాం, ఏంటంటే ఏకగ్రీయం అనేది చెల్లదు. ఎందుకంటే ఏకగ్రీయం అనేది లేదు, దాంట్లో ఒక నోటా గుర్తించారు. అభ్యర్థికి కూడా గుర్తించి వారి నోటాతోని కూడా పోటీ పెట్టి ఎన్నికలు జరిపించాలి. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం చూడాలి. కాబట్టి ఎక్కడైనా ప్రభావాలకు గురి చేసిన వారిని కూడా ఎన్నికల్లో చెల్లకుండా చేయాలి. ఏకగ్రీయం అనేది లేకుండా ఎన్నికలు సజావుగా జరపాలి అనే దాని మీద ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓటకు వేసి పల్లెల్ని గ్రామాల అభివృద్ధి వైపు నడిపియాలని నేను పల్లె ప్రజల్ని కూడా